ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరొకసారి మన ప్రభువైన యేసు నామములో కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. అంతేకాకుండా ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు, స్వాతంత్ర దినోత్సవం వేడుక మన భారతదేశం అంతా కూడా జరుపుకున్నటువంటి సన్నివేశం. దేవుడు కూడా అంటున్నాడు, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, దేవుడు గొప్ప కార్యములు చేసెను అని దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఒక వాగ్దానాన్ని, వార్డ్స్ని దేవుడు రిలీజ్ చేశాడు. దేవుని స్తోత్ర, హల్లెలూయా. దేవుడు ఒక వార్డ్స్ రిలీజ్ చేసినప్పుడు దాన్ని నెరవేర్చుటకు ఆయన సమర్థుడు, శక్తి కలిగిన వాడై ఉన్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి తీయండి. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్ర్యము వలన అనుగ్రహించిన క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. దేవుని స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతుల పైకి చేద్దాం, హల్లెలూయా. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాసత్యము అను కాడి క్రింద చిక్కుకొనకుడి. దేవుని వాక్యం మాట్లాడుతుంది మనతో. స్వాతంత్రం అనుగ్రహించింది మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. ఆ స్వాతంత్రము ద్వారా మనం ఏ స్వాతంత్రం నుంచి విడిపించబడ్డాం అని అంటే, మనం విడిపించబడింది పాపమును దాసత్యమును కాడి క్రింద నుంచి దేవుడు మనం విడుదల కలుగు చేశాడు. అందుకని బైబిల్ చెప్తుంది, పాపముల చేతను అపరాధముల చేతను మనము చచ్చిన వారమై ఉండగా క్రీస్తుతో కూడా మనల్ని ఆయన లేపాడు. తన రక్తాన్ని ఇచ్చి ప్రాణాన్ని పెట్టి విలువ పెట్టి కొనబడిన వారం కనుక మనము వాల్యుబుల్ వస్తువులుగా మనం ఉంటున్నాం. ప్రపంచ దేశాలన్నింటిలో కల్లా ఇప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి కన్నులుగా దేశంగా మన దేశం మార్చబడింది. ప్రపంచం అంతా కూడా చూస్తూ ఉంది భారతదేశం వైపు. ఎందుకనంటే సమస్తమును భారతదేశంలో ఉన్నాయి, గనులు కనపడుతున్నాయి. భారతదేశంలో సమస్తమును ఉన్నాయి. కావలసినటువంటి నీరు దొరుకుతుంది, ఆహారం దొరుకుతుంది. తర్వాత పనుల విషయాల్లో కానీ భారతదేశ ప్రజలు ఏ విషయంలో కూడా వెనక తీసివేయబడకుండా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, అటువంటి దేశంగా దేవుడు మనం దీవించాడు. ఆ దేశంలో ఉంటున్నటువంటి మనలో కూడా బాగా గమనించండి, దేవుడు మనకి దాసత్యం అనే కాడి క్రింద నుంచి ఆత్మీయ జీవితంలోనే కాదు, శారీరకమైనటువంటి జీవితంలో కూడా 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని మనం ప్రతిసారి కూడా ఆగస్టు 15 వచ్చినప్పుడు జెండాను ఎగరేయగలుగుతున్నాం. ఎందుకనంటే మనకు స్వాతంత్రం వచ్చింది కాబట్టి మనం ఒక పండగలాగా చేసుకోగలుగుతున్నాం. పండగ రావడానికి గల కారణం ఏంటి? అప్పటి వరకు భారతదేశం బ్రిటిష్ వారి యొక్క పరిపాలనలో ఉండి దాసత్యమైనటువంటి కాడ కింద చిక్కుకొని నానాయాతనలు పెట్టబడి నానా ఇబ్బందులకు గురైపోయి భారతదేశ ప్రజల్ని చిత్రహింసలు పెడుతున్నటువంటి సందర్భాల్లో దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ కలిగినటువంటి కొంతమంది వ్యక్తులు అప్పటికే బైబిల్ చదువుతున్నటువంటి జ్ఞానులు ఉన్నారు. అనేక మంది అంటుంటారు భారతదేశంలో గాంధీ గారిది మొట్టమొదటి పాత్ర అని. అయితే దేవుని బిడ్డలారా, గాంధీ గారికి ఈ ఆలోచన ఎలా వచ్చింది అంటే, గాంధీ గారు ప్రతిరోజు బైబిల్ చదివే వ్యక్తి అని. నేను ఈరోజు ఈ భారతదేశం కోసం ప్రయాసపడుతున్నాను, స్వాతంత్రం కలగాలి, భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా స్వతంత్ర పోరాటంలో ఉండాలని, అంతేకాకుండా ఎవరికి వాళ్ళు నిర్ణయాలు తీసుకునే ఆలోచనలోకి ఉండాలని నేను ప్రయాసపడుతున్నాను. నన్ను ఇలా తయారు చేసింది, ఇంత ప్రభావితం చేసింది ఏమిటయ్యా అని అడిగితే బైబుల్ అని ఆయన ప్రత్యక్షంగా చెప్పాడు. నీ మొట్టమొదటి గురువు ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు నా గురువు అని చెప్పాడు.
నేను ప్రతిరోజు బైబిల్ చదువుతానని కూడా చెప్పాడు. అంతేకాదు బైబిల్లో ఉన్న కొన్ని పాఠాలు చెప్తూ అంటాడు, ఎవడైనాను మీ కుడి చెంప మీద కొడితే ఎడం చెంప వానికి చూపించమంటాడు. ఎవడైనాను 1 మైలు రమ్మంటే 2 మైలు వాడుతూ వెళ్ళమని చెప్తాడు. ఇదేనా నా ప్రభుత్వ పాఠశాలలో మీరు గమనించండి, గాంధీ గారి పేరు వేసి ఆయన 1 చెంప మీద కొడితే 2వ చెంప చూపించమన్నారు గాంధీ గారు. తర్వాత ఎవరైనా 1 మైలు రమ్మంటే 2 మైలు రమ్మన్నారని చెప్పారు గాంధీ గారు. వాస్తవానికి అవి ఎక్కడ ఉన్నాయి? దేవుని జీవ గ్రంథంలో తప్ప ఎక్కడ కూడా లేవు. అందుకని ఆయన అడిగినప్పుడు అంటాడు, ఆయన ప్రతిసారి ఎక్కడ ఫోటో దిగినా ఆయన చేతి వాచి, తర్వాత ఆయన చేతిలో కర్ర, మరీ ముఖ్యంగా ఆయన చేతిలో ఒక పుస్తకం, దాన్నే బైబిల్ అని కూడా అనేక మంది చెప్తారు. దేవుని బిడ్డలారా, ఆయన్ని భారతదేశం యొక్క స్వతంత్రంలో ఆయనే కాదు, ఇంకా అనేక మంది థామస్ లార్వ్ అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా, అనేక మంది క్రైస్తవులు దగ్గర 4-5 భారతదేశం కోసం ప్రాకులాడినటువంటి వ్యక్తులు ఉన్నారు. భారతదేశం ఏమండి స్వతంత్ర దేశంగా మారడానికి అనేక మంది ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. ప్రార్థన చేయటమే కాదు, ప్రార్థన చేస్తూ కూడా వారు శారీరకంగా కష్టపడటం నేర్చుకున్నారు. దేవుని వాక్యం చెప్తుంది, మీ విశ్వాసం క్రియలతో కూడిందై ఉండాలి. మీరు ప్రార్థన చేయటమే కాదు, దానికోసం ప్రయాసపడుతూ ఉండాలి. కాబట్టి భారతదేశం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నప్పటికీ కూడా దేవుని బిడ్డలారా, వాళ్ళ దేశం కోసం ఎన్నెన్నో పోరాటాలు చేశారు, రక్తం కారునంతగా పోరాడారు. కొంతమంది ప్రాణాలు సైతం అర్పించారు, కొంతమంది యాతన పెట్టబడ్డారు, కొంతమంది చిత్రహింసల పాలయ్యారు, కొంతమంది సజీవ దహనాలుగా మార్చబడ్డారు. వారందరిని తలంచుకొని ఈ భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయుడు కూడా ఈ స్వతంత్ర వేడుకను ఘనంగా జరుపుకుంటున్నారు. గవర్నమెంట్ కూడా ఇది చాలా ఘనమైనటువంటి పండగగా ఎంచుకుంటూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే భారతదేశానికైతే కొంతమంది వ్యక్తుల ద్వారా స్వాతంత్రం వచ్చింది. కానీ దినాన వాక్యం వింటున్నటువంటి మన జీవితాల్లో, వాక్యం వింటున్నటువంటి మన బ్రతుకులలో ఈ స్వాతంత్రము ఎవరి ద్వారా అనుగ్రహించబడింది? ఈ దినాన మనం స్వతంత్రంగా ఆరాధన చేసుకోగలుగుతున్నామంటే, స్వతంత్రంగా దేవుని మహిమపరచుకోగలుగుతున్నామంటే, దేవుని మందిరంలోకి వచ్చి దేవుని స్తుతించగలుగుతున్నామంటే, దేవుని మందిరంలోకి వచ్చి మనం ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధన చేసుకోగలుగుతున్నామంటే అది ఎవరి ద్వారా? మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మాత్రమే కలిగింది. అది ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ స్వాతంత్రము క్రీస్తు వలన మనకు కలిగినది. ఆయన తన నోటితో చెప్తున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం చదవండి. బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా త్వరగా యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం. యోహాను సువార్త. అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయును. చాలు, దేవుడే స్వయంగా తన నోటితో మాట్లాడుతున్నాడు. సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేస్తుంది. అందుకే అంటారు భారతదేశంలో సత్యమేవా జయతి, సత్యమే గెలుస్తుంది. కోర్టులో కూడా తీర్మానం చేసేటప్పుడు అదో తీసుకొచ్చి ప్రమాణం చేస్తారు, నేను అంత నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను అని, నేను అంత నిజమే చెప్తాను, పొరపాటును కూడా అబద్ధం చెప్పను అని మనస వాచ కర్మ అంటే రకరకాలుగా ప్రతి వ్యక్తి కూడా ఏమని రకరకాలుగా దేవుణ్ణి స్తుతించడం, దేవుణ్ణి ఆరాధించే వ్యక్తులు ఎవరైనా సరే బైబిల్ కూడా అదే చెప్తుంది, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అని. హృదయంలో ఏదైతే మనం భద్రపరచుకుంటామో దాని ద్వారానే మనం ప్రశ్న కట్టుకోవాలన్నా, బాగుపడాలన్నా ఈ హృదయమే. సమస్త కీడులకు మూలం హృదయమే కనుక ఏమండి ఆ హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచడం నేర్చుకోవాలి. ఆ హృదయాన్ని పరిశుభ్రంగా పెట్టుకోవడం మనం నేర్చుకోవాలి. అందుకని హృదయాన్ని పాడు చేసుకోకూడదు ఎవరు కూడా. అందుకని దేవుడు చెప్తున్నాడు, సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేస్తుంది. ఏమిటి సత్యం? సత్య స్వరూపైన ఆత్మ. సత్యం ఏంటిదండి? దేవుని యొక్క ఆత్మ. దేవుని యొక్క ఆత్మకు మరో పేరేంటి? సత్య స్వరూపి అయిన ఆత్మ. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. సత్య స్వరూపైన ఆత్మ మిమ్ములను స్వతంత్రులుగా చేస్తుంది.
మరి ఆత్మ మనల్ని స్వతంత్రులుగా చేసేదేంటి? దేవుడు ఎందుకు చెప్తున్నాడు ఆ మాట? మీరు సత్యంలోకి రండి, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఇప్పుడు సత్యం ఏంటి? ప్రతి ఒక్క వ్యక్తి, మానవుడు ఎలా జన్మించబడ్డాడంటే పాపము ద్వారా నిర్మించబడ్డాడు. పాపము ద్వారా మనిషి బానిసలుగా బ్రతుకుతున్నాడు. పాపము ద్వారా ప్రతి మనిషి జీవితాల్లో ఇచ్చలు పెరుగుతున్నాయి. దేవుని బిడ్డలారా, పాపం అనేది ఎలా ఉంటుందో చెప్తాను. ఒకసారి బైబిల్లో రాయబడిన మాటను మనం బాగా గుర్తు చేసుకుంటే, బైబిల్లో రాయబడి ఉంది, ఏమని తెలుసా? ఐగుప్తు దేశంలో ఐగుప్తుల యొక్క బానిసత్వం క్రింద ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వం బ్రతుకుతున్న ఆ రోజుల్లో, ఇశ్రాయేలు బానిసత్వంగా ఉన్నటువంటి ఆ రోజుల్లో వారికి తినడానికి తిండి ఉండేది కాదు, సరైనటువంటి కడుపు నిండా ఆహారం దొరికేది కాదు, వారు చక్కగా రెస్ట్ తీసుకున్నటువంటి ఆ పరిస్థితి ఉండేది కాదు, చక్కటి నివాసాలు కట్టుకున్నటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఈ రోజుల్లో అయితే మనం చక్కగా మనం ఇష్టం వచ్చినట్లుగా మనం ఇల్లులు కట్టుకోగలుగుతున్నాం. ఈరోజు మనం చూస్తే ఇష్టం వచ్చినట్టుగా బయట తిరగగలుగుతున్నాం, స్వతంత్రంగా అర్ధరాత్రి వెళ్ళగలుగుతున్నాం. దేవుని బిడ్డలారా, పని చేయాలనుకుంటే చేయగలుగుతున్నాం, లేదనుకుంటే రెస్ట్ తీసుకోగలుగుతున్నాం. ఏదైనా తెచ్చుకొని తినాలంటే తినగలుగుతున్నాం, లేకపోతే యథావిధిగానే బ్రతుకుతున్నాం. కానీ ఇశ్రాయేలు ప్రజలకు అటువంటి పరిస్థితి లేదు. ఇశ్రాయేలు ఉదయం నుంచి సాయంత్రం వరకు దేవుని బిడ్డలారా గొడ్డి చాకిరి చేసేటువంటి పరిస్థితి. ఎవరైనా సరే పనికి రాకపోతే వాళ్ళని చిత్రహింసలు పెట్టేవారు, నానా రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టేవాళ్ళు, నానా రకంగా వారి జీవితాల్లో భయంకరమైనటువంటి వేదన గురి చేసేవాళ్ళు, కొరడాలతో కొట్టేవారు, తర్వాత జైల్లో వేసేవారు. తిండి తిప్పలు లేకుండా వారి జీవితాలతో ఆడుకునేవాళ్ళు. వారి శరీరంలో కండలు కనబడకుండా ఎముకలు మాత్రమే బయటకు కనపడేటట్లుగా వాళ్ళని భయంకరమైనటువంటి హింసకు గురి చేసేవాళ్ళు. కారణం ఏంటో తెలుసా? బానిసలుగా ఉన్నారు. వారు బానిసత్వ బ్రతుకుతున్నారు. బానిసత్వమైనటువంటి జీవితంలోకి వెళ్ళిపోయారు. ఒకరు పరిపాలిస్తుంటే ఆ పరిపాలన ఎలా ఉంటుందండి? న్యాయబద్ధమైనటువంటి పరిపాలిస్తే ప్రజలు క్షేమంగా ఉండగలుగుతారు. న్యాయబద్ధమైన పరిపాలన లేకపోతే ప్రజలు విచ్చలవిడిగా పాడైపోతారు. అలాంటి గవర్నమెంట్ కింద ఉన్నటువంటి వారు నానా ఇబ్బందులు పెట్టబడుతున్నారు. అందుకని దేవుడు అంటాడు, ఐగుప్తు వారికి నేను విడుదలనిచ్చాను. వారి బాధను చూసి వారు అంత బాధలు కూడా దేవుణ్ణి స్తుతించడం, దేవుణ్ణి ప్రార్థించడం, దేవుణ్ణి మహిమపరచడం మర్చిపోలా. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కష్టపడుతూ ఒళ్ళు పులిసిపోతూ ఉన్నా, మధ్య మధ్యలో కొరడా దెబ్బలు తింటూ ఉన్నా, మధ్య మధ్యలో ఇష్టానుసారమైన మాటలు మాట్లాడుతున్నా, ఏం చేశారండి? వాళ్ళు దేవుని స్తుతించడం మర్చిపోలయ్యా, మాకు విడుదలని ఇస్తానన్నావు కదా, ఎప్పుడయ్యా మాకు విడుదల? దయతో మమ్మల్ని కనుకరించు ప్రభాని, దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభాని, దయతో మమ్మల్ని అయ్యా నీ కనుదృష్టి మా మీద ఉంచు ప్రభా, ఈ నరక యాత్ర నుంచి విడిపించు ప్రభాని వారు ప్రార్థన చేస్తే ప్రార్థన ఆలకించి దేవుడు ఐగుప్తు బానిసత్వం నుంచి విడుదల కలుగు చేశాడు. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. బానిసత్వం నుంచి విడుదల కలుగు చేశాడు. ఐగుప్తు దేశాన్నే కాదండి, బ్రిటిష్ వారి పరిపాలన నుంచి మన భారతదేశం కొరకు కూడా ప్రార్థన చేసే వాళ్ళ ప్రార్థన ఆలకించి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? యోవేలు ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. యోవేలు ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. సియోను కొండ మీద మా యోవేలు ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. యోవేలు ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. చాలు చాలు. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఎంతో మంది భక్తి పరుల ప్రార్థన దేవుడు విన్నాడు. ఎంతో మంది భక్తి పరుల ప్రార్థన దేవుడు విని, ఎంతో మంది ప్రార్థనా పరుల ప్రార్థన దేవుడు విని, ఏమంటే దేశం కోసం ప్రజలు పడుతున్న నరక యాతను చూసి వాళ్ళు త్యాగం చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. భారతదేశం ఈ దినాన స్వాతంత్ర దేశంగా
భారతదేశం ఈ దినాన్ని ఎవరికి వాళ్ళు స్వేచ్ఛగా, భారతదేశ ప్రజలు ఎవరికి వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నారంటే, నడవగలుగుతున్నారంటే, తినగలుగుతున్నారంటే, వాళ్ళు అనుకున్నది చేయగలుగుతున్నారంటే, వాళ్ళు ఏదైనా అనుకున్న పని చేయగలిగి సంపూర్తి చేయగలుగుతున్నారంటే, ఎంతో మంది ప్రార్థన ప్రియ దేవుని బిడ్డలారా ఈ భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని కలుగు చేసింది. ఇజ్రాయేల్ ప్రార్థన ఏ విధంగా అయితే, ఇజ్రాయేల్ ప్రార్థన ఏ విధంగా అయితే, ఇజ్రాయేల్ ప్రార్థన ఏ విధంగా అయితే ఐగుప్తు దేశం నుంచి ఇజ్రాయేలుకు విడుదలనిచ్చిందో, ఈ భారతదేశంలో అనేక మంది క్రైస్తవుల యొక్క ప్రార్థన బ్రిటిష్ వారి పరిపాలన నుంచి విడుదల కలుగు చేసింది. అయితే ఈ స్వాతంత్రం యొక్క వేడుక చేసుకుంటున్న ప్రతిసారి క్రైస్తవుడు ఏం చేస్తాడు తెలుసా? వీటి కొరకు ప్రాణం పెట్టిన క్రైస్తవుల గురించి కూడా మొరపెడతా ఉంటాడు. ఎందుకంటే సగం మంది క్రైస్తవులే. ఒక మనిషి స్వాతంత్రాన్ని అనుభవించగలుగుతున్నాడంటే వాడు క్రైస్తవుని బట్టే. ఈ దినాన అనేక మంది జీవితాల్లో కూడా దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నారంటే వాడు క్రైస్తవుని బట్టే. క్రైస్తవుడు ఏం చేయాలి? మోకరించి ప్రార్థన చేయాలి, బైబిల్ చదువుతూ ఉండాలి, దేవుని మాటలు ప్రతిసారి కూడా హృదయంలో ధ్యానించుకుంటూ ఉండాలి. దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామాన్ని సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములను దేన్ని మరవకము. అంటే దేవుడు చేసిన మేలేంటి, దేవుడు చేసిన కార్యం ఏంటి? అనేక మంది అంటుంటారు ఈ భారతదేశంలో స్వాతంత్రం వచ్చిందే కానీ ఏమండి బ్రిటిష్ వారిని బట్టే స్వాతంత్రం వచ్చింది, బ్రిటిష్ వారిని బట్టే స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం రాకముందు హింసలు, ఇబ్బందులు, ఇరుకులు ఎదురయ్యాయి. మన దేశాన్ని దోచుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. కాబట్టి మన దేశాన్ని మనం కాపాడుకోవాలి. క్రైస్తవుడు కూడా ఉండవలసింది ఏంటి తెలుసా? ఆత్మీయ జీవితాన్ని దోచుకుంటున్న సాతాను నుంచి ప్రజలకు విమోచన, విడుదల కలగాలి. సాతాను చేత అనేక మంది దోచబడుతున్నారు, సాతాను చేత అనేక మంది దొంగలించబడుతున్నారు, అనేక మంది జీవితాలు కోల్పోతున్నారు. ఈ లోకంలో చూస్తే అనేక మంది సాతాను యొక్క ఉచ్చులు, కబంధ హస్తాలు, అనేక మంది యవనస్తులు, పెద్దవారు, చిన్నవారు, ఆడవారు, మగవారు అనేక మంది ఉన్నారు. మరి వారికి విడుదల ఎప్పుడు? మన ప్రాంతంలోనే ఎంతో మంది భయంకరమైనటువంటి బానిసత్వ బ్రతుకుతున్నారు. వారికి విడుదల ఎప్పుడు? అనేక మంది తాగుతూనే ఉన్నారు, ఇంకా వారికి విడుదల ఎప్పుడు? అనేక మంది మత్తు పానీయాలకి, భయంకరమైనటువంటి డ్రగ్స్ కి అలవాటు పడ్డారు, వారికి విడుదల ఎప్పుడు? క్రైస్తవుడు ద్వారానే కలగాలి. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు అంటాడు, సత్యములకు రండి, మీరు స్వతంత్రులుగా చేస్తాడు ఆయన. ఈ దినాన అనేక మంది క్రైస్తవులకు ఆ విషయం తెలియక సత్యం అంటే దేవుని వాక్యం అనుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమే, కానీ అంతకంటే ముఖ్యంగా దేవుని వాక్యము సత్యము, సర్వసత్యము, పరిశుద్ధాత్ముడు. ఆమేన్, హల్లెలూయా. వాక్యం చదువుతూ ఉంటే మనకు స్వాతంత్రం కలుగుతుంది, సత్యం తెలుసుకుంటాం. కానీ ఈ సత్యాన్ని పాటించాలంటే దేవుని ఆత్మ తప్ప వేరేదేది లేదు. అందుకని దేవుడు కూడా అంటాడు, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఎంతమంది సత్యాన్ని నమ్మగలుగుతున్నారు? మందిరానికి వచ్చే ప్రతి వ్యక్తి స్వతంత్రుడు కాదు. మందిరానికి వచ్చే ప్రతి క్రైస్తవుడు దేవుణ్ణి, స్వతంత్రత అంటే దేవుణ్ణి స్వేచ్ఛగా ఆరాధన చేసుకోవటం. అర్థమైందండి? ఇప్పుడు మన భారతదేశంలో జెండా ఎగరేసి అందులో పూలు కట్టి ఎగరంగానే పూలు ఉంటాయి, అదొక ఆనందంగా ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్లో మీరు చూడండి, టీచర్లు అందరూ, పిల్లలందరూ ఉన్న సమక్షంలో ఒక పెద్ద అధికారి వచ్చి ఫ్లాగ్ ఎగరేస్తూ ఉంటాడు. ఎంత ఆనందం! పిల్లలకి ఏం ఆనందం చెప్పమంటారా? చాక్లెట్లు ఇస్తారని ఆనందం. ఏమండి, పెద్దవాళ్ళకి ఏంటో తెలుసా? ఇంక్రిమెంట్లు పడతాయి అని ఆనందం. అవునా కదా? గవర్నమెంట్ జీతాలు ఇంక్రిమెంట్
గవర్నమెంట్లు పడేది ఆగస్టు 15కే. చక్కగా పడతాయి అని వాళ్ళకు ఒక ఆనందం. ఆగస్టు 15 వచ్చిందంటే మా జీతాలు పెరిగే సందర్భాలు ఉంటాయి, లేకపోతే మాకు ఏదైనా గవర్నమెంట్ నుంచి గిఫ్ట్లు వచ్చే సందర్భాలు ఉంటాయి అని గవర్నమెంట్ ఉద్యోగస్తులు. క్రైస్తవుడు దేవుని మందిరానికి వస్తే దేవుని మందిరంలో ఉన్న మేలుల చేత మేము తృప్తిపరచబడగలుగుతున్నాం. రాగలుగుతున్నారా? ఇంకెక్కడండి స్వాతంత్రం? స్వాతంత్రం లేదు క్రైస్తవుడికి, సంఘ విశ్వాసికి. బానిసలుగానే బ్రతుకుతున్నారు. ఇంకా నిజంగా నీకు స్వాతంత్రం కలిగి ఉంటే, నువ్వు స్వాతంత్రమైన వ్యక్తివి, క్రీస్తు మిమ్మల్ని స్వాతంత్రులుగా చేసి ఉంటే దేవుని మందిరంలోకి వచ్చి హృదయపూర్వకంగా దేవుని స్తుతించగలిగే వ్యక్తివై ఉంటావు. ఇంకా నీకు స్వాతంత్రం రాలా, నీ భార్యకి రాలేదు, నీ భర్తకి రాలేదు, నీ పిల్లలకి రాలేదు. దేవునిలో స్వాతంత్రం ఎక్కడ ఉంది? ఇంకా బానిసలుగానే బ్రతుకుతున్నారు. ఏంటా బానిసత్వం? ఏంటా బానిసత్వం? ఇంకా దేని క్రింద బ్రతుకుతున్నారు క్రైస్తవుడు? బంధువులనే కాడి క్రింద, స్నేహితులనే కాడి క్రింద, ఏమండి, ఇంకా చుట్టాలనే కాడి కింద, ఏమండి, నిద్ర అనే కాడి కింద, వంట కార్యక్రమం అనే కాడి కింద ఇంకా క్రైస్తవుడు బ్రతుకుతూనే ఉన్నాడు. అయ్యో, ఇటివాడికి ఎప్పుడు విడుదల కలుగుతుంది? ఇటివాడికి ఎప్పుడు విమోచన కలుగుతుంది? విమోచన క్రయధనముగా ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో బలియాగర్పణగా దేవుడు అర్పించబడ్డాడే. మరి ఇటువంటి క్రైస్తవుల కోసం మనం పోరాటం చేయక్కర్లేదా? ఇంకా బానిసతో బ్రతుకుతున్న వారి కోసం మనం ప్రార్థన చేయక్కర్లేదా? మనం స్వతంత్ర సమరయోధుల్లాగా దేవుని సన్నిధిలో పోరాడవలసిన అవసరం లేదా? పౌలు అంటాడు తిమోతితో, పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా. ఆమె ఎలాగా? రక్తము కారునంతగా. రక్తం కారటం అంటే ఏంటి? మోకాలు చెప్పులు పగిలిపోవాలి దేవుని సన్నిధిలో. ప్రాంతంలో, ఏమండి, ప్రాంతంలో అలా ఉండాలండి. స్వతంత్ర సమరయోధుల్లో పోరాటం చేయడం అంటే బ్రిటిష్ వాళ్ళారా, యు గో బ్యాక్ ఇన్ బ్రిటిష్ అంటారా? అనే బ్రిటిష్ వాళ్ళని మన వాళ్ళు ఏం చేశారు? అన్నం పెడతాను బాబాయ్ బాబు అన్నారా? గో బ్యాక్ అన్నారా? ఏం చేశారు? పోరాటం, యుద్ధాలు, ఏమండి, రక్తం. వాళ్ళు తెచ్చారు, వీళ్ళు తెచ్చారు. రక్తం కారంతగా కొంతమంది భార్య పిల్లలను పోగొట్టుకున్నారు, కొంతమంది భర్తలను పోగొట్టుకున్నారు, బంధువులను పోగొట్టుకున్నారు, రక్త సంబంధికులను పోగొట్టుకున్నారు. ఎందుకనంటే పోరాటం. క్రైస్తవ జీవితం అంటేనే ఒక పోరాటం. క్రైస్తవ జీవితం అంటేనే ఒక పోరాటం. మరి ఈ పోరాటంలో రక్తం కారునంతగా మనం పోరాటం చేస్తున్నావా? ఎప్పటికక్కడ కాంప్రమైజ్ అండి, వాటాలు పంచుకోవటం. ఇంకో దక్షిణ భారతదేశం ఇది, ఉత్తర భారతదేశం నాది. భార్యాభర్తలు, ఏమండి, ఈ స్వాతంత్రం. ఇప్పుడు మనం స్పిరిచువల్ లైఫ్లోకి వద్దాం. క్రీస్తు మనల్ని స్వాతంత్రులుగా చేసడానికి ఏం చేశాడు? ఎక్కాడు, మ్రాన్ ఎక్కాడు. ఎక్కిన రక్తం ఆఖరి రక్తం బొట్టు వరకు కార్చాడు. ఈలోపు గుడ్డోడు ఒకడు వచ్చి పొడిచాడు. నేను చచ్చాడే లేదండి, అతను యేసు ప్రభు చచ్చిపోయాడు. రక్తం కారతలేదు, నీరే కారుతుంది. నీరు కారేంత వరకు ఆయన రక్తం కార్చాడు. రక్తమే లేదు ఆయనలో, చనిపోయాడు మన కోసం. ఆయన ప్రాణం పెట్టి మనం బ్రతికించాడు. పాపం అనే దాసత్యం అనే కాడి కింద నుంచి విడిపించాడు. హలో, పాపం అనే దాసత్యం అనే కాడి క్రింద నుంచి విడిపించాడు. అందుకని అంటాడు, మరలా మీరు పాపం అనే దాసత్యపు కాడి క్రిందకు వెళ్ళొద్దు. ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్న ఏశావు వంటి భ్రష్టులుగా మనం ఉండకూడదు. క్రీస్తు మనకు క్రయధనం అర్పించాడు కాబట్టి ఇక దాని జోలికి వెళ్ళకూడదు. మరి ఏం చేయాలి? వాటి క్రింద ఉన్న వాటి కొరకు మనం ప్రార్థన చేయాలి, పోరాటం చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వచ్చిన పురుషులారా, మీ భార్యలు కనపడుతున్నారా? స్త్రీలారా, మీ భర్తలు కనపడుతున్నారా? తల్లిదండ్రులారా, మీ పిల్లలు దేవుని మందిరంలో కనబడుతున్నారా? ఇంకా నీ భార్య, నీ పిల్లలు, నీ భర్త దాసత్యం అనే కాడి క్రిందే ఉన్నారే, వారి కోసం నువ్వు పోరాటం చేయవా దేవుని సన్నిధిలో?
నీకు వచ్చిన స్వాతంత్రం నీ భార్యకి నీ పిల్లలకి రావాలి కదా. ఇంకా తాగేవాళ్ళు తాగుతూనే ఉన్నారు, తిరిగేవాళ్ళు తిరుగుతూనే ఉన్నారు, విచ్చలవిడిగా బ్రతికే వాళ్ళు బ్రతుకుతూనే ఉన్నారు. సాతాను యొక్క కమనాస్తల వాళ్ళు అలాగే ఉన్నారు. సాతాను ఇంకా మృంగుతూనే ఉంది కుటుంబాన్ని. మరి వారికి ఎప్పుడు స్వాతంత్ర్యం? వారి కోసం నువ్వేం చేయాలండి? రక్తం కారునంతగా నువ్వు పోరాటం చేయగలుగుతున్నావా? రక్తం కారేంతగా నువ్వు మోకరించగలుగుతున్నావా? రక్తం కారేంతగా నువ్వు ప్రార్థనలో ఏకీవించగలుగుతున్నావు? అయ్యా నా భర్త కొరకు స్తోత్రం అయ్యా. ఏదైనా ఒక కార్యం జరగకపోతే మేమేం చేసేవాళ్ళం తెలుసా? అరే బాబు, దేవుడు ఎంత ప్రార్థన చేసిన వెంటలేదని మేమేం చేసేవాళ్ళం అంటే తన సిప్స్ తెచ్చుకొని ఆడ పోసి వాటి మీద మోకరించేవాళ్ళం. స్కూల్లో పాఠాలు అప్పచెప్పకపోతే కొంతమంది టీచర్లు అదే పని చేసేవాళ్ళు. గచ్చిపోయి కాదు కానీ అడిగే గ్రౌండ్లు ఉండేవి. ఆ గ్రౌండ్లు ఎలా ఉండేయండి? ఎర్రమట్టి నేలలు ఉండేవి. అలా పైన ఇసుక తేలుతూ ఉండేది. వాటిలో వేస్తే అండి, వాటిలో మోకాళ్ళు వేస్తే భలే ఉండేది. ఎండకి గుచ్చుకుంటా ఉంటే. క్రైస్తవ జీవితంలోకి వచ్చిన తర్వాత కూడా దేవుడు మమ్మల్ని ఉన్నతమైన పొజిషన్లో పెట్టాలని మేమేం చేసేవాళ్ళం తెలుసా? మోకరించే ముందు ఆ చిన్న సిప్స్ తెచ్చుకొని ఆడ పెట్టి ఆటల మీద మోకరించి, ఏంటి మా జీవితం, మా సేవ పరిస్థితి ఏంటి, మా యొక్క విధానం ఏంటి? ప్రభువా మా సేవను గుర్తుంచుకో, ప్రభువా మా జీవితాలను గుర్తుంచుకో. అయ్యా మా జీవితాలు భ్రష్టత్వం పట్టకూడదు, మా బ్రతుకులు భ్రష్టత్వం పట్టకూడదు. మీ సేవ కొరకై మేము సమర్పించుకున్న మా పరిస్థితి ఏంటి అని కొన్ని కఠినమైన వాటి కోసం కఠినంగానే ప్రార్థన చేసేవాళ్ళం. మరి తినాన నువ్వు కనీసం దేవుని మందిరంలోకి వచ్చి కనీసం ఒక అరగంట సేపు అయినా మోకరించగలుగుతున్నావా? 10,000 రూపాయలు 15,000 రూపాయలు ఇచ్చే వాడి కోసం 8 గంటలు నిలబడి చాకరీ చేయగలుగుతున్నావే? మరి దేవుని సన్నిధిలో కనీసం ఒక 10-15 నిమిషాలు ప్రార్థన చేయగలుగుతున్నావా? నా పిల్లల పరిస్థితి, నా భర్త పరిస్థితి, నా యొక్క కుటుంబ పరిస్థితి ఏంటి ప్రభువా? వాళ్ళు ఇంకా సాతాను యొక్క కాడి క్రిందే ఉన్నారు. ఇంకా సినిమాలు చూస్తూనే ఉన్నారు, ఇంకా సీరియల్ చూస్తూనే ఉన్నారు, ఇంకా అబద్ధాలు ఆడుతూనే ఉన్నారు. ఇంకా మోసమైన బ్రతుకు వారి జీవితంలో ఉంది ప్రభువా. మా చెల్లెల పరిస్థితి, మా తమ్ముడి పరిస్థితి, మా అక్క పరిస్థితి, అయ్యో నా బంధువుల పరిస్థితి ఇంకా రక్షణలోకి రాలేదు అని మోకరించి ప్రార్థన చేయగలుగుతున్నావా? చేయగలుగుతున్నావా? ఇంకెక్కడండి నువ్వు స్వతంత్రమైన వ్యక్తివి? ఈ త్యాగం రావాలంటే 2 కొరింథీ 3:17 చదవండి. 2 కొరింథీ 3:17 జాగ్రత్తగా వినాలి. 2 కొరింథీ 3:17 ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. ప్రభు యొక్క ఆత్మ ఎవరిలో ఉండునో వారు స్వతంత్రము కోసం ప్రార్థన చేసే ప్రార్థన యోధులు. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రభు ఆత్మ ఎవరిలో ఉండునో వారు ఆత్మీయ విషయంలో పోరాట యోధులు. మరి దేవుని ఆత్మ నీలో ఉంటే పోరాటం చేయగలుగుతావు. దేవుని ఆత్మ నీలో ఉంటే పోరాడే వ్యక్తిగా ఉంటావు. అపోస్తుడైన పౌలులో ఉంది. అందుకే అంటాడు, పోరాటుడి విషయంలో రక్తం కారేంతగా పోరాడు. ఆత్మీయత విషయంలో రక్తం కారుతున్నాను లెక్క చేయి మాకు. రైసలా నేను తమ్ముడికి ఓ పని అప్పు చెప్పా. కొండ మీద నుంచి టైల్ తీసుకొచ్చి బండి మీద పెట్టాలి. కొండ మీద నుంచి టైల్స్ తీసుకొచ్చి బండి మీద పెట్టాలి. తీసుకెళ్ళి పెట్టాను. ఒకసారి అయిపోయింది, 2 సార్లు ముక్కలు కూడా ఉంటే ఎందుకన్నా బనుకొస్తాయి అని ముక్కలు కూడా తీసుకెళ్ళరా అంటే కోసుకున్నాను, రక్తం కారుతుంది. రేసలా ఎందుకంటే పని అప్పచెప్పినప్పుడు రక్తం కారుతున్నా కానీ ఆ పని తప్పదు.
దేవుని మహిమ కలుగును గాక. కోసం మందిరాలు కడుతున్నాం. పిల్లలు తప్పు వచ్చింది, పిల్లలు పగలు కొట్టాలి. అది పగలతల కేసీపీ సిమెంట్ అప్పట్లోనే కొని వాడుతున్నాం. కొని వాడుతూ ఉంటే దాన్ని ఏమంటారు, ఉలి శానం శుద్ధి ఇచ్చుకొని శానం పెట్టి కొడతా ఉంటే అది ఏమైపోయింది, అది వచ్చి నా మోకాలకు తగిలింది, రక్తం కారుతుంది. అప్పుడు కలర్ ప్యాంట్లు కదండి, ఎక్కువగా ఏదో చిన్న దెబ్బ తగిలింది అనుకున్నాం, రక్తం కారుతుందని తెలియలా. ఎవరో అన్నారు రక్తం కారుతుందని తీసి చూస్తే దగ్గర ఒక అరంగుల వరకు లోపలికి వెళ్ళిపోయింది. మందిరం పనిలో నిమగ్నం అయిపోయాం. దైవజనుడు చూశాడు, ఏదైనా ప్యాంట్ కొంచెం పైకెత్తి మోకాళ్ళ కొద్ది కింద అంత బెచ్చం పడింది. ఎరా నీకు స్పర్శ లేదా? ఏమో తెలియదు అన్న, ముందు ఈ పిల్లల పగలు కొట్టాలన్నారుగా. మనకి ఏదైనా ఒక బాధ్యత పడితే, నిజంగా నీ భర్త మీద నీకు ప్రేమ ఉంటే, నీ పిల్లల మీద నీకు ప్రేమ ఉంటే, నీ భార్య మీద నీకు ప్రేమ ఉంటే మోకరించి ప్రార్థన చేయగలుగుతావు. భార్య మీద ప్రేమ ఉంటే చీర తీసుకొచ్చి ఇవ్వటం కాదు నిజమైన ప్రేమ. పిల్లల మీద ప్రేమ ఉంటే వాళ్ళకి కావాల్సిన తీసుకొచ్చి ఇవ్వటం కాదు, సరైన త్రోవలో వాళ్ళని పెట్టడమే నిజమైన ప్రేమ. రైతులా మచ్చైనను డాగైనను కలంకమైనను లేకుండా క్రీస్తు ఎదుట మనం ఎలా ఉండాలి? నిరపరాధులుగా ఉండాలి. తెల్లని వస్త్రం లేదా మచ్చ డాగు కలంకం లేకుండా ఉండటకు క్రీస్తు మనకు పరిమళ వాసనగా ఉండటకు ఆయన మృతి చెందాడు. మరి తినానా ఈ రోజుల్లో ఈ పరిస్థితుల్లో నువ్వేం చేయగలుగుతున్నావు? క్రీస్తు ఆత్మ నీలో ఉంటే అది నిన్ను బలంగా ప్రేరేపిస్తుంది. అందుకే అంటుంది దేవుని వాక్యం, ఓ స్త్రీ నీ భర్త రక్షించుకుంటావా? ఓ పురుషుడా నీ భార్య రక్షించుకుంటావా? ఓ తల్లిదండ్రులారా మీ పిల్లల్ని రక్షించుకుంటారా? పిల్లలారా మీ తల్లిదండ్రులు కాపాడుకోగలుగుతారా? ఎక్కడండి స్వాతంత్రం? సంఘంలో కూడా ఎక్కడ కూడా స్వాతంత్రం కనబడట్లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మీయత విషయంలో తీవ్రత కలిగిన వారమై, ఆత్మీయత విషయంలో తీవ్రత కలిగిన వారమై, దేవుని విషయంలో తీవ్రత కలిగిన వారమై, దేవుని వాక్యం కోసం, ప్రార్థన కోసం, సంఘం కోసం రక్తము కారే అంతగా పోరాడే వాళ్ళు ఎవరున్నారు? ఎవరు లేరు. రక్తం కారే అంతగా పోరాడే వాళ్ళు ఎవరు లేరు. సంఘం పరిస్థితి చూసినప్పుడు, బిడ్డల పరిస్థితి చూసినప్పుడు, సంఘం పరిస్థితి చూసి విశ్వాసులకి పోరాటం కలగాలి. మోకాళ్ళు వేసి మోకాళ్ళు నలగొట్టుకోవటం. నేను దైవజనుడి గురించి విన్నాను, భక్త సింగ్ గారు. ఆయన బాగోలేని పరిస్థితుల్లో హైదరాబాద్లో హాస్పిటల్లో ఆయన ఉండేవాడు. దగ్గర హాస్పిటల్లో సంవత్సరంన్నర ఉండి ఆయన పరిచయం చేశాడు. వినాలి, ఆయన హాస్పిటల్లోనే ఉండి వెళ్ళి మరలా హాస్పిటల్లోనే ఉండేవాడు. ఈ దినాన్ని గొప్ప గొప్ప సంస్థలు స్థాపించబడ్డానంటే మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కదా, మ్యారేజ్ కాని వాళ్ళే, వాళ్ళకంటూ బంధు ప్రీతి ఏమీ లేని వాళ్ళు. ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిపోయి పట్టించుకునే వాళ్ళు ఉండాలి. విశ్వాసుల మాటలనే సేవకులు ఎక్కువైపోయారు. విశ్వాసుల మాటలేని సేవకులు ఎక్కువైపోయారు. మంచాన బట్టి ఎవరు చెప్తారు అయ్యారు, మేము ఏడుంటే అయ్యారు, మా డ్యూటీలు మావి, మా పనులు మావి, మొత్తం పెట్టాలిగా అయ్యారు. అంతేనా? మొత్తం వండి పెట్టాలి, బట్ట ఉడికి పెట్టాలి, ఇల్లు ఉడిచి పెట్టాలి. అంటే పెళ్లి చేసుకుని మీరు అందరూ అందుకు చేసుకున్నారు. మరి ఫీలారా మిమ్మల్ని ఎందుకు చేసుకున్నా? మీ మీద ప్రేముడు కాదు. అన్నం వండడానికి, బట్టలు ఉతకడానికి, ఏమండి వాళ్ళ శాఖని సుఖభోగాల మధ్యలో మేము సుఖపెట్టడానికి. దయచలా అలాంటి పొరపాటు మీరు అనుకోమాకండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది, అది దేవుడు ఏర్పరిచినది. కాబట్టి ఎవరిని నిర్ణయాలు దేవుని ఆధీనంలో ఉన్నాయి. కాబట్టి తొందరపడి మాట్లాడటకును, నిర్ణయానికి చూచటకును మనం పాత్రలు కాదు. ఏ కాలంలో జరిగే దేవుని చిత్తం. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆ దినాల్లో సమర్పించుకొని దేవుని సేవ చేశారు కాబట్టి ఈ దినాన్ని ప్రపంచ వ్యాప్తులుగా విస్తరించబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. అందుకే నా దైవజనుడు ఉన్నప్పుడు
చనిపోయిన తర్వాత ఆయన బెడ్ పక్కకు తీస్తే ఆ బెడ్లో మన బత్తకాయ ఉంటుంది కదండి, అది రౌండ్గా కట్ చేసి లోపల ఉన్న ఆ బత్తాయిని తీసిన తర్వాత అది ఎలా గుంటగా అయితే ఉంటుందో ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ 2 చిప్పలు గొంతు పడిపోయిన మోకాలు వేసి ఈ దినాలు మన వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తారు తెలుసా? కొంతమందిని చూసి మిస్టేక్ వెళ్ళినప్పుడు మంచం మీదే ఏమండి, మంచం మీదే అంత కొంతమంది ఎందుకు వస్తుంది నిద్ర? ఎందుకు వస్తుంది? దేవుడి మందిరానికి వచ్చినప్పుడు రాత్రంతా ప్రార్థన చేస్తున్నారా? మెలకువగా ప్రార్థన చేస్తున్నారా? ఇంకా కొంతమంది పడుకొని చేస్తారు, తప్పుడు ముసుకేసుకొని. పడుకోవడానికి పడక ఉంది, భోజనం చేయడానికి డైనింగ్ హాల్ ఉంది, వంట చేయడానికి వంటగది ఉంది, 10 మంది వచ్చి మాట్లాడడానికి హాల్ ఉంది. ప్రార్థన చేయడానికి ప్రార్థన గది లేదు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రార్థన చేయడానికి ప్రార్థన గది లేదు. అద్దెకి ఇల్లు చూసుకునే వాళ్ళు ఎలా చూసుకునే తెలుసా? వంట చేయడానికి ఉందా, బెడ్కి ఉందా, తిన్నది వెళ్ళటానికి ఉందా. ఇదివరకంటే ఎత్తుకుని వెళ్ళేవాళ్ళు, ఇప్పుడంటే ఇళ్లలో ఉందా లేదా అటాచ్డ్ బాత్రూమ్ అని చూస్తున్నారా? ఇల్లు దిగుతారు. దేవుని స్తోత్రం. ప్రైజ్ లా. ఈ దినాన క్రైస్తవుడికి, ఈ రోజుల్లో క్రైస్తవుడికి ప్రార్థన గదిలేదు. మా అబ్బాయి గదండి, మా అమ్మాయి గదండి, ఇది నాది, ఇది మా నాది, మరి దేవుడు ప్రైజ్ లా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రార్థన గది లేదు, దేవుడి గది లేదు, ప్రార్థన గది లేదు. పోరాటం చేసేది రావటం, బట్టలు మార్చుకోవడం, మంచం ఎక్కడ. కొంతమంది మంచం మీద, నడి మంచం మీదే గర్భిణీ స్త్రీలు తింటున్నారు. మగవాళ్ళని లేదు, ఆడవాళ్ళని లేదు, పిల్లలని లేదు. అటువంటి వాళ్ళు కొండలు పెరుగుతూ ఉంటాయి. మంచం మీద కూర్చొని అన్నాలు తినకూడదు. అది నాకు తెలిసినంత వరకు అయితే మంచాలు వేసి ఉండటం అదొక పాపమే తెలుసా మీకు? మంచం 24 గంటలు వేసే ఉందంటే అది పాపమే. చూసినప్పుడల్లా రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. పూర్వకాలంలో అంత ఆరోగ్యంగా ఉండేది. చూసుకుంటాను. ప్రైజ్ లార్డ్. ఏ దైవ సేవకుల దగ్గరికి వెళ్తాను, వాటితో పాటు కూడికలకు వెళ్ళిపోతాను. దేవుని స్తోత్రం. ఇంటికాడు ఉంటే ఏదో ఒక ఆలోచన, పాపపు తలంపులే ఆలోచనలు, తలంపులు జీవితాన్ని పాడు చేస్తాను. అందుకనే దేవుడు అంటాడు, క్రీస్తు కొరకు శ్రమ పట్టుకు పోరాడు. పోరాటం చేస్తాను. సంఘంతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. సంఘము కోసం పోరాడుటలో రక్తము కారునంతగా. మనం పోరాడునది శరీర సంబంధులతో కాదు, ఆకాశమండల మండు దురాత్మల సైన్య సమూహాలతో.
ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఆ విధంగా మనం నడిపించునుగాక. ఆ విధమైన పోరాటాలు దేవుడు మనం నడిపించునుగాక. ప్రార్థన ఏమండి, మోకరించడం ప్రారంభించడంతోనే మోకాళ్ళ నొప్పులు చూసుకోకూడదు, మోకాళ్ళ నొప్పులు మనం తాకకూడదు. మనం ప్రార్థన చేస్తే రక్తము కారటం ఆగటం కాదండి. మనం ప్రార్థన చేస్తే ప్రార్థనకు జవాబు వచ్చేంత వరకు మోకాలు దిగకుందుముగాక. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మోకాలు దిగకుందుముగాక. మోకాళ్ళ ప్రార్థనే మన జీవితానికి స్వాతంత్ర్యాన్ని అనుగ్రహించేది, క్రీస్తుకు దగ్గరగా చేసేది, ఆత్మపూర్ణులుగా చేసేది. అందుకని దేవుని వాక్యం చెబుతుంది ఏమని తెలుసా? సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేస్తుంది. ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ దేవుని ఆత్మ నిజంగా నీలో ఉంటే నీ కుటుంబానికి స్వాతంత్రం కలుగునుగా కానీ ప్రార్థన చేస్తా. నీ పిల్లలకు స్వాతంత్రం, క్రీస్తులో స్వతంత్రత. ఈ దినాన అనేక మంది పాపంతో స్వాతంత్రం అయిపోయి విచ్చలవిడిగా బ్రతుకుతున్నారు. ఈ రోజు నుంచి ఓ గొప్ప సమాధానం నీ మీదకు దిగునుగాక, ఓ గొప్ప బలమైన ఆత్మ నీ మీదకు దిగునుగాక. పోరాటము పోరాడే ఆత్మ దేవుడు నీకు ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థనలో పోరాడే ఆత్మ దేవుడు నీకు ఇచ్చునుగాక. ప్రార్థనలో పోరాడే ఆత్మ దేవుడు నీకు ఇచ్చునుగాక. ప్రార్థనలో పోరాడే ఆత్మ దేవుడు నీకు ఇచ్చునుగాక. ఆమేన్. దేవుని ఆత్మ ద్వారా నువ్వు పోరాటం చేయాలి. ఆ పోరాటాలు విజయాన్ని పొందుతావు, బలమైన కార్యాలు చూస్తావు, బలమైన అద్భుతాలు జరుగుతాయి, బలమైన కార్యాలు జరుగుతాయి. సంఘంలో జరుగుతాయి, కుటుంబాలు జరుగుతాయి, ప్రాంతంలో జరుగుతాయి. నువ్వు వెళుతున్న చోటల్లా, అడుగు పెడుతున్న చోటల్లా దేవుడు నీకు జయాన్ని ఇవ్వబోతున్నాడు. ఆమేన్. జయమే నీ స్వాస్థ్యం, జయమే నీ హక్కు. కాబట్టి దేవుడు స్వాతంత్రాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ స్వాతంత్రం అనేక మంది కోసం మనం పోరాటం చేయాలి. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించు. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, మోకరించండి. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, నీకు ఈ వాక్యం విన్న వారి జీవితాల్లో నిరంతరమైన ప్రతిఫలం నాయనా. భారతదేశం కోసం వాళ్ళు పోరాడారు, విజయాన్ని పొందారు. ఐగుప్తులు పోరాడారు, విజయాన్ని పొందారు. క్రైస్తవులుగా మేము పోరాటం చేస్తున్నాం. క్రైస్తవ జీవితానికి ఒక స్వాతంత్ర్యం వచ్చింది. మాకు మేము పొందే స్వాతంత్ర్యం. ఇంకా అనేక మంది బానిసలుగా ఉన్నారు. వారి కొరకు మేము యోధులుగా దిగబోతున్నాం. వారి కొరకు మేము యోధులుగా దిగబోతున్నాం. విజయం మా సొంతమవునుగాక, విజయం మా సొంతమవునుగాక. విజయాలు మా వెంట వచ్చునుగాక, కార్యాలు మా వెంట వచ్చునుగాక, కార్యాలు మా వెంట వచ్చునుగాక. మమ్మల్ని బలపరచాలి. మమ్మల్ని బలపరిస్తే మేము ఏదైనా చేయగలుగుతాం. నీ శక్తితో మమ్మల్ని, నీ శక్తితో మమ్మల్ని, నీ ఆత్మతో నింపమని యేసు నామములో అడుగుచున్నాము. ఆమేన్. ఆమేన్.